ఆమెనే ఇక. ఓకే. అంటే నానమ్మ ఎప్పుడు వచ్చింది మీ దగ్గరికి? నానమ్మ నా దగ్గరికి 2018లో వచ్చింది. హెల్త్ బాగాలేనప్పుడా? నా పాప పెద్ద పాప 5 months ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు నా పాపకు 9 years. ఓకే. సో ఇంకా మొత్తం నీ దగ్గరనే ఉంటుంది. అంటే నాన్న ఏం చేసిండంటే లైక్ ఆ సిచ్యువేషన్ నాకు ఎట్లుండే అంటే అన్న, కూర్చుంటే మా హస్బెండ్ వచ్చి లేపెట్టాడు అనమాట. అంటే నేను లేవకపోయేదాన్ని సొంతంగా. నొప్పులు నాకు కాళ్ళ నొప్పులు అట్లా ఉండే, లేకపోతే ఏదైనా గోడ పట్టుకొని కుర్చీ పట్టుకొని లేసేదాన్ని అనమాట. ఆ టైంలో నా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ నన్ను ఎవరు పిల్లలు ఇద్దరు, ఏంటి అన్నప్పుడు ఇక మా నాన్న నాకేం చేసిందంటే, ఇంటికాడ ఉండి ఏం చేస్తావమ్మా, మమ్మీకి హెల్ప్ చేయి, నువ్వు అక్కడే ఉండు, పిల్లల్ని చూసుకో, ఇట్లా ఇబ్బంది ఉంది కదా, ఆమెకి ఆరోగ్యం బాగాలేదు అన్నట్టు ఇంకా అక్కడ నుంచి నా దగ్గరే ఉంచిండి ఇక. ఓకే. అట్లా. సో అమ్మ వాళ్ళు అంటే ఎంతమంది మీరు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు? మేము మొత్తం 5 మంది అన్న. ఓకే. 2 అక్కలు 2 అన్నలు, నేను చిన్నదాన్ని. ఓకే. సో లాస్ట్ నువ్వే? అందరు మ్యారేజ్లు అయిపోయినాయి? అందరూ అయిపోయినాయి. సో అంటే అన్నయ్యకి ఏదో అయ్యిందని? అన్నయ్య సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎందుకు? ఇంకా తను ఫ్యామిలీ లైక్ ఏమైందో, వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు అనమాట. సో మాతో పాటు ఉండకపోయేది. సో ఇక ఏం జరిగిందో నాకు తెలియదు, ఫ్యామిలీలా గొడవలా లేకపోతే ఏంటో మాకేం చెప్పలేదు. తను ఆ రోజు మార్నింగ్ ఇంకా ఈవినింగ్ నైట్ చనిపోతాడన్న రోజు కూడా తను మాకు కాల్ చేసి, రండి ఇంటికి, మీరు ఎప్పుడు వస్తారు అంటే ఫెస్టివల్ ఉండే, ఉగాది ఫెస్టివల్, రండి మమ్మీ ఇంటికి రండి అని చెప్పేసి మాకు కాల్ మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ ఫోన్ చేసిండు. ఏ రోజు కూడా మాకు అంటే నేను చచ్చిపోతా అని చెప్పేసి ఏ రోజు కూడా అనలేదు. 4 ఆడపిల్లలు ఆయనకి. సో ఏ రోజు కూడా అనలేదు. తనకి ఏంటో నా ఫ్యామిలీ ఇష్యూస్, మరి ఏం మిస్కమ్యూనికేషన్ అయిందో తెలీదు, మనసు ఏం బాధ పెట్టుకుంటో తెలియదు, కానీ చెప్పకుండా సూసైడ్ చేసుకున్నాడు. ఓకే. సో అప్పుడు నువ్వు పెద్ద దెబ్బ అది నాకు. ఓకే. అంటే ఎలా అంటే బేసిక్గా నేను ఇంట్లో చిన్నదాన్ని కదన్నా, నేను అంటే చాలా ఇష్టం అందరికీ. తనకైతే ఇంకెక్కువ ఇష్టం. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మమ్మీ 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 అట్లా మమ్మీ మమ్మీ ఇట్లా మమ్మీ, ఇక బాగా ఫోన్ చేసేటోడు, ఇట్లా ఉంది మమ్మీ ఇట్లా ఉంది మమ్మీ. ఇక మా డాడీతో కూడా డేర్గా మాట్లాడకపోతుండే ఆయన. మమ్మీ నువ్వు ఇట్లా మాట్లాడు మమ్మీ, ఇట్లా చెప్పు మమ్మీ అని నాకే ఫోన్ చేసేటోడు అనమాట. బాగా బాండింగ్ మా ఇద్దరికి. మస్తు దెబ్బ తీసింది అన్న అసలు. అదైతే మీలాగానే ఉంటాడు మా అన్న కూడా. ఓకే. సో ఇప్పటి నుంచి నేను మీ అన్ననే అనుకో. ఎందుకంటే హైట్, పర్సనాలిటీ, ఒక కలర్ ఒకటి కొంచెం బ్లాక్ ఉంటాడు, కానీ అంటే మీరు నేను ఇందాక బయటికి నుంచి వచ్చిన డోర్ మీరు ఇట్లా వచ్చిరు కదా, టక్కున ఇట్లా అమ్మా అనిపించింది నాకు. ఇంకా నిజంగా అంటే హైట్ అట్లా పర్సనాలిటీ చూడంగానే అనిపించింది.